హే గైస్, వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు. మీ కర్ణాకర్ పుల్లేపు. సో గైస్, ఈరోజు మనకి అమెజాన్ దగ్గర నుంచి ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వచ్చింది. ఈ జాబ్ ఎవరైతే గనక బీటెక్ కంప్లీట్ చేసి డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ గురించి వెయిట్ చేస్తున్నారో ఒక మంచి ఎంఎన్సి కంపెనీలో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఒకవేళ మీరు కనుక హౌస్ వైఫ్ అయితే కనుక ఈ యొక్క జాబ్ని మీరు చాలా కేర్ఫుల్గా చేసుకుంటే మంచి గ్రోత్ కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా అసలు ఈ యొక్క జాబ్ గురించి మొత్తం కూడా చూద్దాం. సో గైస్, నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. అండ్ ఖచ్చితంగా గైస్ ప్లీజ్ ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి మీ క్వాలిఫికేషన్ ఉంటుంది, సో దట్ నేను దానికి తగ్గట్టు జాబ్స్ ఎక్కువ తేవడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో గైస్, ఇకపోతే మనకి అమెజాన్ నుంచి వచ్చిన జాబ్ ఏంటంటే కనుక సీజనల్ బెనిఫిట్స్ అడ్మినిస్ట్రేటర్ అనమాట. సో గైస్, ఇది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఒక రోల్ అనమాట. అందుకే నేను హౌస్ వైఫ్స్ కి బాగా బాగుంటుందని చెప్పాను. సో అసలు ఈ యొక్క జాబ్ గురించి ఏంటి అని చెప్పుకునే ముందు మనందరికీ బాగా తెలిసే ఉంటుంది అసలు అమెజాన్ అంటే ఏంటో, అమెజాన్ ఎంత పెద్ద కంపెనీయో. నేను స్పెషల్గా అమెజాన్ నుంచి చెప్పాల్సింది ఏది లేదు. ఇకపోతే అసలు ఈ రోల్ గురించి చూస్తే కనుక, సో గైస్ మనకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో చాలా రోల్స్ ఉంటూ ఉంటాయి, కానీ చాలా మంది ఎంప్లాయ్ యొక్క సాటిస్ఫాక్షన్ కూడా ఒక టీమ్ అంటూ వర్క్ చేస్తూ ఉంటుంది. సో దాంట్లో అసలు ఎంప్లాయీకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అసలు ఎంప్లాయీకి ఏ హెల్త్ పాలసీ ఉంటుంది, ఎలా తెలుసుకోవచ్చు అనే దాని గురించి స్పెషల్గా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ పేరే సీజనల్ బెనిఫిట్స్ అన్నమాట. సో దీంట్లో ఏంటంటే కనుక అమెజాన్లో కొన్ని లక్షల వేల ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ప్రతి ఎంప్లాయీ కూడా ఎప్పుడు దేని గురించి అడిగినా సరే వాళ్ళకి ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వటమే ఈ యొక్క సీజనల్ బెనిఫిట్స్ అడ్మినిస్ట్రేటర్ రోల్ అన్నమాట. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అమెజాన్లో ఎంప్లాయీస్కి లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఫుడ్ గురించి కానివ్వండి, అసలు ఏం రైట్స్ ఉన్నాయి, అసలు వాళ్ళ పాలసీలో ఎలాగా అది మెన్షన్ చేయబడింది, ప్రతిదీ కూడా టాప్ నాలెడ్జ్తో మీకు వస్తే గనక మీరు దీంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. వస్తుంది అంటే గనక మీరు వన్స్ ఈ యొక్క ఇంటర్వ్యూ పాస్ అయిపోయిన తర్వాత వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత కూడా ఎగ్జామ్ ఉంటుంది, కానీ మీకు మొత్తం కూడా ఈ యొక్క ప్రతి బెనిఫిట్స్ గురించి మొత్తం గురించి మీకు ప్రాపర్గా తెలియాలి అన్నమాట. ఓకే, ఇకపోతే అసలు ఒక జాబ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చూస్తే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక గుడ్ ఆర్గనైజేషన్, అలాగే టైం స్కిల్స్ బాగా ఉండాలన్నమాట. అలాగే మీకు ఒక గుడ్ ఆర్గనైజేషన్, అలాగే టైం స్కిల్స్ బాగా ఉండాలన్నమాట. అలాగే మీకు ఒక మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలి. మీరు ప్రతి ఒక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఎలా మేనేజ్ చేస్తారో దాన్ని బట్టి కూడా మీ యొక్క గ్రోత్ ఆధారపడి ఉంటుంది. అలాగే మీకు స్ట్రాంగ్ కస్టమర్ బేస్ కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కస్టమర్తో ఎలా మీరు మాట్లాడుతున్నారు, కస్టమర్తో ఎలా డీల్ చేస్తున్నారు, మొత్తం దాని గురించి కూడా మీ యొక్క ఇన్ఫర్మేషన్, అలాగే మీ యొక్క జాబ్ మీకు స్టోర్ అయి ఉంటుంది. అలాగే మీకు ప్రతి జాబ్లో మీరు డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా మీరు ఒక మంచి రీతిగా ఉంటే కనుక అలాగే మీకు మంచి గ్రోత్ కూడా మీకు దీంట్లో ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఏదైనా కస్టమర్ సర్వీస్లో కానీ ఏదైనా ర్యాపిడ్ దాంట్లో కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు దాంట్లో మీరు ఎలిజిబుల్ అవ్వచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఇంటర్వ్యూలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో దట్ మీకు వాళ్ళు ఈజీగా మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇకపోతే అసలు ఈ యొక్క జాబ్ గురించి క్వాలిఫికేషన్ చూస్తే కనుక ఇన్ని పెద్ద క్వాలిఫికేషన్ ఏమీ లేవు గ్యాస్. మీరు ఫ్రెషర్ కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఏదైనా కస్టమర్ సర్వీస్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు కస్టమర్ సర్వీస్ నుంచి జంప్ అవ్వాలనుకుంటే కనుక ఇది మీరు దీంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు ఎటువంటి డిగ్రీ అయినా సరే పర్లేదు, దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి. మీరు ఎటువంటి వర్క్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ 24/7 ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా వర్క్ చేసేలాగా మీరు ఫ్లెక్సిబుల్గా ఉండాలన్నమాట. మీకు ల్యాప్టాప్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీ ఇంట్లో ఒక స్టేబుల్ 20 MBPS నెట్ స్పీడ్ కల ఇంటర్నెట్ ఉండాలి. ఇది మాత్రం వాళ్ళ రిక్వైర్మెంట్. ఈ రీట్లో ఏమన్నా సరే మీరు దీంట్లో ఎలిజిబుల్, మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాంట్లో మీరు క్లిక్ చేస్తే కనుక అమెజాన్ పేజ్ ఓపెన్ అవుతుంది, దాంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. మనకి అమెజాన్ నుంచి వచ్చిన మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట. ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ జాబ్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జాబ్ డెస్క్ తెలుగు. సైనింగ్ ఆఫ్, బాయ్.